ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయి. ఏపీలోని కోస్తా, రాయలసీమలో ఈ నెల 17వ తేదీ నుంచి వర్షాలు పెరగనున్నాయి. ఇక 18వ తేదీ నుంచి రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. గడిచిన 2 వారాల మధ్య ఉత్తర భారతాల్లో చురుగ్గా ఉన్న రుతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో దక్షిణాదిలో బలపడనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అలాగే రానున్న 2 లేదా 3 రోజుల్లో దక్షిణాదిన రుతుపవనాలు బలపడతాయని, దీని ప్రభావంతో బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతుంది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, ఇంకా నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.